గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం మెరిసింది. కానీ ఆ మెరుపు ఎవరి కంట్లో పడింది? గుప్త నిధుల కోసం ఆశపడ్డారు, తవ్వారు, రాగి బిందె దొరికింది. పంచుకునేదాకా బాగానే ఉంది, కానీ వాటాల దగ్గర తేడా కొట్టింది. కథ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వీడియోలు వైరల్ అయ్యాయి, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే బంగారం ఎక్కడుంది, ఏమైంది? పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? ములుగు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మంగపేట మండలం చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ మరో నలుగురితో కలిసి మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. 5 రోజుల పూజల తర్వాత ఒక రాగి బిందె లభించింది. అందులో భారీగా బంగారం ఉంది. దొరికిన బిందెపై దృష్టి ఉందని నమ్మించి దాన్ని మంగపేటకు తరలించారు. ఓ బొప్పాయి చెట్టు కింద పాతిపెట్టారు. అక్కడ 3 కోళ్లను బలిచ్చి పూజలు చేశారు. అయితే ఆటో డ్రైవర్ తనతో పాటు వచ్చిన వాళ్ళకి వాటా ఇవ్వడానికి నిరాకరిస్తుండడంతో 3 నెలల తర్వాత విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. మరుసటి రోజు వాటాల పంపకాల్లో ముఠా సభ్యుల మధ్య గొడవ జరగడంతో విషయం ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉంది. పోలీసులు ఈ విషయంపై సీక్రెట్గా విచారణ జరుపుతున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఆ బంగారం ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎంత రికవరీ చేశారు అన్న విషయాలు గోప్యంగా ఉంచడం మరింత అనుమానాలకు తావిస్తోంది. తనతో పాటు తవ్వకాలకు వచ్చిన వారు వాటా అడిగితే సదరు వ్యక్తి పోలీసు అధికారుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నేను ప్రేమ ఎక్కడికి రా బండి కారు కిరాయికి అడుగుతాను అని అన్నా. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. ఎందుకురా నాకు చెప్పండి దారా అని అంటే నేను వచ్చినాక చెప్తాక్క, మీరు బాగుపడతారు నా మాట వింటే మంచిగా అని అన్నాడు. ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటే షెడ్ ఉంటుంది, అది మంచిగా చూసి తెచ్చుకోండి, మరి అన్ని జాగ్రత్త రండి అని నేను చెప్పినాక సరేలే అని వచ్చినాక మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాను 3 అయినాక అలా అన్న అమ్మాయి అన్నది లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు, మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనం తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి, కోసినాక మన తల ఇంత ఎవరు దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా, మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాసింది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అనేసి ఎందుకు అట్లా మాట్లాడతాను అంటే నేను తిన్నానా ఆ బిల్లలు, నేను ఏమైనా తిన్నానా, ఇక బట్టి ఇక చూడు, ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు, ఇగో నాకానే ఉన్నాయి, దాని మీద శక్తులు పోయినాక పంచిపిస్తానన్నా కదా, ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు. అయితే నేను అన్నా కదా ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నాయి, దాని మీద శక్తులు ఉన్నాయా, నువ్వు ఎట్లా నువ్వు పంచు అంటావు, ఇక బట్టి నేను తిన్నాను నీ బిల్లలు. అది ఎస్ఐ సిఐ కాడికి తీసుకొచ్చి కలిపి మాట్లాడిపించిండు, మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు. అనేసి అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని మమ్మల్ని బెదిరిచ్చుడు, ఇక అంతే మమ్మల్ని బెదిరిస్తాడు. ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, పునస్కారాలు ధనపిశాచి ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించింది సార్. 3 కోళ్ళని కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళని కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచండి సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళీ ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చింది సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యనంటాను సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావా, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. ఆ బిందెలో సుమారు 23 గ్రాముల బరువున్న 36 బంగారు బిళ్ళలు ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వారు చెప్తున్న రాగి బిందె దొరికిన వీడియో కూడా బయటకు వచ్చింది. అసలు ఈ నిధి వ్యవహారం నిజమేనా, లేకపోతే ముందస్తుగా ఏమైనా సెటప్ చేసి అనుమానాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మిస్టరీ వెనుక ఏం జరిగిందో తేలాల్సిన అవసరం ఉంది. పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా వాళ్ళకి బంగారం దొరికిందా లేదా ఇంత కట్టు కదా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది.